సో ఇప్పుడు వంశీ ప్రియ గారు ఏం చేస్తారో అడిగేద్దాం. సో మీ రెసిపీ ఏంటి? రాజ్మా పుదీనా పలావ్. రాజ్మా పుదీనా పలావ్ అని అంత సీరియస్ గా చెప్తే అది కూడా అట్లా సీరియస్ గానే అవుతుంది వంట. నవ్వుతూ చెప్పండి. రాజ్మా పుదీనా పలావ్. అప్పుడు రుచిగా వస్తుంది అనమాట. స్టార్ట్ చేద్దామా? ఓకే. సో రాజ్మా పుదీనా పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాజ్మా పుదీనా పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, వెల్లుల్లి రెబ్బలు 2. ఓకే. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో ప్రియ గారు రెడీ? ఫస్ట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేశారు ఆ పేస్ట్ లో? పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిర్చి. పచ్చిగానే అన్ని పచ్చివే. సో పుదీనా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి 3 కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ముందు పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మీరు కూడా బటరేనా? అవును, బటర్ ఫ్యామిలీ. కొంచెం బటర్. ఓకే. ఆయిల్ కొద్దిగా. ఓకే. కొంచెం బటర్, కొంచెం నూనె, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, గరం మసాలా, షాజీరా, లవంగాలు. ఓకే. ఇలాచి. నెక్స్ట్ ఆలు. ఓకే. బంగాళాదుంప ముక్కలు. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆలు కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ రాజ్మా ప్రాసెస్ ఏం చేసి పెట్టారు? రాజ్మా నానబెట్టి బాయిల్ చేసి పెట్టారు. క్యారెట్. రాజ్మా ఒక పూట ముందు నానబెట్టుకుని ఉడికించి పెట్టుకున్నారా? కొద్దిగా అల్లం వెల్లుల్లి అందులో వేసాను. కొంచెం ఎందులో వేశారు? పేస్ట్ లో వెల్లుల్లి వేసా. వెల్లుల్లి వేశారు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఫ్రై అయ్యాక సో కొంచెం ఇప్పుడు ఈ క్యారెట్ అండ్ ఆలు ఫ్రై అవ్వాలి. కాజు. నెక్స్ట్ రాజ్మా. సో ఒక పూట ముందే, ఎప్పుడు రాజ్మా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఒక పూట ముందే నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉడికించుకుని చేసుకోవాలన్నమాట. బట్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే హెల్త్ కూడా మంచిది అనమాట. కరెక్టే చెప్పానా? అవును. సో ఏం చేస్తుంటారు ప్రియ మీరు? బీటెక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? జాబ్ ట్రయల్స్. ఓకే. సో జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు. మరి వంటలు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడప్పుడు ఇలా నేర్చుకుంటూ ఉంటారనమాట. సో మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్. వాటర్ ఏమన్నా కావాలా? పర్లేదు, జస్ట్ వాటికి పట్టాలి అంతే. సో ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టాలి. సో మీ హాబీస్ ఏంటి బేసికల్ గా? డాన్స్ అంటే ఇష్టం. డాన్స్. అయ్యో, అభిరుచిలో ఒక ఫ్లోర్ పెట్టించాలి. మధ్య పార్టిసిపెంట్స్ అంతా మంచి డాన్సర్లు వస్తున్నారు. పనిలో పని నేను కూడా 2 స్టెప్లు వేసిన వాళ్ళతో పాటు. కొద్దిగా సాల్ట్. మంచి పుదీనా, వెల్లుల్లి వాసన వస్తుంది. పేస్ట్ బాగుంది. ఇందులోనే ధనియాల పొడి. జీలకర్ర పొడి. కొంచెం గరం మసాలా కొంచెం. సో బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నాం. దాన్ని ఇప్పుడు యాడ్ చేసేసారు. రైస్ సరిపోతుందా?
ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే చాలా హ్యాపీ కదా. అవును, చేసుకోవడానికి హ్యాపీ, బాక్స్ లో అలా పట్టుకెళ్ళాలన్నా కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్. ఇంకా బాస్మతితో బాక్స్ కడితే ఆ హ్యాపీనెస్ వేరే. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అంటే అందరికి మొత్తం, అందరికి మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ మెంబర్సా? అందరు కలిసిపోయారు అందులో, అందరు కలిసిపోయారు అందులోనే. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా పెద్ద హాయ్. అయిపోయిందా? మా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ కి కూడా హాయ్. కొంచెం కొత్తిమీర, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. ఓకే, చూడ్డానికి అయితే గ్రీనిష్ గా చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. టేస్ట్ మరి ఎలా ఉంటుందో. సర్వింగ్ బౌల్ తీసుకోండి. తింపేటప్పుడు లెమన్ పిండుకోవాలా? ఓకే, ఇదిగోండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. సో దింపే ముందు కాస్త నిమ్మరసం. సో నిమ్మరసం పిండుకుని ఒక్కొక్కసారి అలా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకే, ఫైనల్ గా క్యారెట్ ఫ్లవర్స్. ఓకే, మిరికలు కొంచెం కొత్తిమీర, అయిపోయింది. ఓకే, ఒక పని అయిపోయింది, ఇచ్చేసేయండి. రాజ్మా పుదీనా పలావ్ రెడీ. ఓకే, రాజ్మా పుదీనా పలావ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రాజ్మా పుదీనా పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, ఉడికించిన రాజ్మా, పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రాజ్మా పుదీనా పలావ్ రెడీ. పుదీనా రాజ్మా పలావ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. నైస్. ఆ పుదీనా పేస్ట్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా పట్టేసి తెలుస్తుంది. రాజ్మాకి కూడా రాజ్మా కాంబినేషన్ బాగుంది. అంటే పులావులలో ఎక్కువగా ఏంటంటే మనం అది కర్రీలా చేసుకుని తింటూ ఉంటాం. అవును, రాజ్మా కర్రీ రోటీ కాంబినేషన్ లో, లేదా స్నాక్ లా, లేదా చాట్ లా చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ పలావ్ లో మంచి ఐడియా బాగుంది. సో అదేనో ఇట్లా పుదీనా కాంబినేషన్, ఎక్కువగా పుదీనా ఘాటు బాగా తెలుస్తుంది. ఆ పచ్చిమిర్చి పుదీనా కలిపి పేస్ట్ చేయడం వల్ల ఆ ఘాట్ అంతా కూడా బాగా తెలుస్తుంది. బాగుంది. కొంచెం ప్లెయిన్ కర్డ్ వేసుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకేం అక్కర్లే, జస్ట్ ప్లెయిన్ కర్డ్. పర్ఫెక్ట్. ఈ వేసవి కాలంలో నీటి కొరత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉన్నపాటి నీళ్లు కూడా కలుషితమైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ కలుషితమైన నీటిని తాగడం వల్ల చాలా మందికి అతిసార అనేది ఈ సమ్మర్లో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. మరి అతిసార వచ్చినప్పుడు చాలా నీరసించిపోతూ ఉంటారు. ఈ చిట్కా ఫాలో అవ్వండి, నీరసం నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. అల్లాన్ని బాగా రసంలాగా చేసుకుని బాగా మరిగించిన నీళ్లలో 1 స్పూన్ అల్లం రసం కలుపుకుని రోజులో ఒక 4-5 సార్లు తాగుతూ ఉండండి. ఇలా చేస్తున్నట్లయితే అతిసార తగ్గడమే కాకుండా అతిసార వల్ల వచ్చే నీరసం కూడా బాగా తగ్గుతుంది. మామూలుగా మనం సలాడ్స్లో ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్, టమాటా ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం. దాని మీద కాస్త నిమ్మరసం చల్లుకొని తింటే మరింత టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి క్యారెట్ ఇలా క్రిస్పీగా ఉండాలి అంటే క్యారెట్ కట్ చేసుకునే ముందు ఒక ½ an hour ముందు చల్లటి నీళ్ళలో ఉంచి దాని తర్వాత పీల్ చేసి కట్ చేసుకున్నట్లయితే క్యారెట్ బాగా క్రిస్పీగా ఉంటుంది. మామూలుగా మనం ఇంట్లో నెయ్యి కరిగించుకున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది, పర్లేదు, కానీ త్వరగా పేరుకుపోతూ ఉంటుంది. ఇలా నెయ్యి త్వరగా పేరుకుపోకుండా ఉండాలి అంటే మీగడ కరిగించుకునేటప్పుడే కొద్దిగా నీళ్లు కనుక చల్లినట్లయితే నెయ్యి అనేది త్వరగా పేరుకుపోకుండా ఉండడంతో పాటు కమ్మటి వాసన కూడా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది.